పేచి పేచి అని కాదుగోచి అని పెట్టుకోవాల్సింది పేరు పాచి పట్టినట్టు ఉంది. ఈ పేచి చాలా రోజులకి మళ్ళీ వరస్ట్ హారర్ థ్రిల్లర్ చూసనండి. కొంచెం కూడా నచ్చలేదు మూవీ. అసలు హారర్ థ్రిల్స్ లేకుండానే సరైన హారర్ థ్రిల్లర్ తీశారు. పోస్టర్స్కి సినిమాకి సంబంధమే లేదు. స్క్రిప్ట్నే పారమ రొటీన్ అరిగపోయిందంటే ఒకటే ప్లేస్లో 3-4 డేస్లో షూటింగ్ ఫినిష్ చేసేసి మన ముఖం తగలబెట్టినట్టు ఉంది. ఈ మూవీ మళ్ళీ దీనికి సీక్వెల్ అంట. ఇది ఆడియన్స్ ఎంకరేజ్ చేయాలని ముందే తెలిసి సీక్వెల్తో అదే ఆడియన్స్పై రివెంజ్ ప్లాన్ చేసినట్టు ఉంది. 1 అవర్ మినిట్స్ రన్ టైంలో తమిళ్ నుండి తెలుగులోకి డబ్ చేసి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ చేస్తున్నారు. తమిళ్లో ఆహాల కూడా ఉంది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూస్తారంటే మీ ఇష్టం. చూసి తట్టుకునే శక్తి ఉంటే ఓకే. అరుగులోయలోకి ట్రెక్కింగ్కి వెళ్తారు కొందరు కుర్రాలు. అక్కడేం టూరిస్ట్ గైడ్ కానీ టూరిస్ట్ గైడ్తో టెంపరరీగా తీసుకెళ్తారు. అక్కడ ఏదేదో జరుగుతుంటుంది. ఎందుకు అంటే అక్కడ దెయ్యం ఉందంట. అది వీళ్ల వలన విడుదల అయిందంట. ఎన్నేళ్ల క్రితం నుండి చూడట్లేదండి ఈ స్టోరీస్ని. కొన్ని సీన్స్ అయినా బాగున్నాయా అంటే సినిమా మొత్తం 3 డైలాగ్స్ మాటిమాటికి రిపీట్ చేస్తుంటారు. సార్ అటు వెళ్ళొద్దు, తెరిగ వెళ్ళిపోదాం అని తీసుకొచ్చిన మనిషి. మాకు తెలీదా ఇక్కడ ఎలా ఉండాలో, నువ్వు మాకు చెప్తావా అని ఆ కుర్రాళ్లు తప్పుపోయిన వాళ్లని తీసుకురమ్మని హీరోయిన్. ఇవే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అరే ఒక సిచ్యువేషన్లో లైట్ తీసుకుంటే నెక్స్ట్ సిచ్యువేషన్లో ఆయన ట్రెక్కి వెళ్లిన వాళ్లకి రియలైజేషన్ రావాలి. అసలు అబ్బా మళ్ళీ ఆ దెయ్యమున్న ఇంట్లోకి వెళ్తారు. అందరూ ఇటేటో పోతారు. ఇక క్లైమాక్స్ అయితే ఒక పెద్ద దండం బాబు. అసలు తీసిన సినిమా ఏంటి? ఇచ్చిన కంక్లూజన్ ఏంటి? చంపితే వాళ్లనే చంపాలా? ఎవరైనా వేరే మనుషులు తెచ్చినా ఫినిష్ చేసేయొచ్చు. ఆ దెయ్యం ఏమో ఎవరో ముసలావడిని పెట్టేసి భయపడిపోండి అంటారు. ఇంకా ఆమె తయారుచేసే బొమ్మ భయపెట్టింది కొంచెం. పోనీ ఫ్లాష్ బాకైనా ఏమైనా ఉందా అంటే మొత్తం డోల్లో ఒక పూజారంట మంత్రాలు అవి వేసి ఆ ప్లేస్ని దాటి వెళ్లొద్దు అంటారంట. దెయ్యాన్ని బంధించేస్తారంట. అయిపోద్ది. ఆ మాత్రం దానికి మళ్ళీ ఇదంతా ఎందుకు? ఇక ఆ ఫ్రెండ్స్లో వాళ్ల ఓవర్ యాక్షన్ చూసి ఒకనొక పాయింట్లో రారా అంటున్నా సరే రాకపోతుంటే నాకు వచ్చింది ఇరిటేషన్. మాటల్లో చెప్పలేను. ఇక ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏ సీన్ కూడా అంత ఎంగేజింగ్ అయితే అనిపించలేదు. మధ్యలో కొంచెం కనెక్ట్ అవుతున్నా కానీ మళ్ళీ వెంటనే చిరాక తెప్పించే సీన్స్. సో స్పైన్గా మూవీ కోడిక్టేం ఏంటంటే పేజీ కాదు. ఇది పాజి పట్టిపోయిన స్టోరీతో ఉన్న సినిమా. ఇది ఏదో సినిమాటోగ్రఫీ అండ్ ఆ లొకేషన్స్ పర్లేదు అంతే తప్ప సినిమా మాత్రం 2 గంటలు స్వాహ. కొంచెం పర్ఫార్మెన్సెస్ ఒక్కటి పర్లేదు. అన్ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ విత్ అవుట్డేటెడ్ స్టోరీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 1.75. మీకు ఎవరైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.